హాయ్ యూస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. అందరూ న్యూ ఇయర్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారు. ఈ న్యూ ఇయర్లో వచ్చినటువంటి ఒక సెన్సేషనల్ అప్డేట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక సినిమాకి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రావడం. అంటే ఈ సినిమా ఈ కాంబినేషన్ అంతకుముందు ఎప్పుడో చాలా నెలల క్రితమే అనౌన్స్ అయింది. కానీ అది ఉంటుందా లేదా అనే ఒక చర్చ అయితే నడిచింది. అందువల్ల ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రకటన కొత్తగా రావడం అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మంచి జోష్నిచ్చే దీని కింద మారింది. అంటే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రేపు మార్చి ఏప్రిల్లో రాబోతుంది. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కొంచెం గ్యాప్ తీసుకుంటారా ఏంటి అని చెప్పి ఒక చర్చ జరిగింది. లేదు, సినిమాలు రాజకీయాలు సినిమాలే రాజకీయాలు చేస్తూనే సినిమాలు కూడా చేస్తుంటాను అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పినట్టుగా అయింది ఇప్పుడు ఈ ప్రకటనతోటి. అంటే యాక్చువల్గా ఓజీ సినిమాకి సీక్వెల్ కూడా చేయాలన్న ఆసక్తిని చేస్తానన్న ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తం చేయడం మనం చూసాము. కాబట్టి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సురేందర్ రెడ్డి సినిమా తర్వాత మళ్ళీ సుజిత్ తోటి ఓజీ 2 ఆ సినిమా కూడా ఉంటుందని ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఇంకెవరైనా పవన్ కళ్యాణ్తో సినిమాలు చేయడానికి కథలు రాసుకున్న వాళ్ళు, ఆయన అయితేనే ఈ క్యారెక్టర్కి సూట్ అవుతాడని చెప్పి భావిస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే అప్రోచ్ అవ్వచ్చని ఇప్పుడు దీని ద్వారా మనకి అర్థమవుతుంది. అంటే ఆయన సినిమాలకి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పెట్టే కామా కానీ ఫుల్ స్టాప్ కానీ పెట్టే ఆలోచన లేదని తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా ఈ సబ్జెక్ట్కి, ఈ కథకి, ఈ క్యారెక్టర్కి పవన్ కళ్యాణ్ అయితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అనుకున్న వాళ్ళు వాళ్ళ అదృష్టాన్ని డెఫినెట్గా పరీక్షించుకోవచ్చు. అంటే ఇకపోతే సురేందర్ రెడ్డి అంతకుముందు దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది. అంటే 2 సినిమాలు. ఫస్ట్ అంతకుముందు ఆయన అతనొక్కడే సినిమాతో అతని కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో సూపర్ హిట్లు కొట్టాడు. ఇప్పుడు రేసు గుర్రం చాలా పెద్ద హిట్, అల్లు అర్జున్ కెరీర్లోనే అప్పటికి బిగ్గెస్ట్ హిట్. అలాగే రామ్ చరణ్కి ధృవ లాంటి ఒక సూపర్ హిట్ సినిమాని ఇచ్చాడు ఆయన. కానీ మెగాస్టార్ చిరంజీవితో తను చేసినటువంటి సైరా నరసింహారెడ్డి సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది. అంటే యాక్చువల్గా ఆయన జోనర్ కాదు ఆ సినిమా. అప్పట్లోనే అనుకున్నారు ఏంటి ఈ సినిమా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయడం ఏంటి అని చెప్పి అనుకున్నారు. అయినప్పటికీ కూడా సురేందర్ రెడ్డి మీద నమ్మకంతో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కూడా ఆ బాధ్యతను ఆయనకు అప్పగించడం జరిగింది. కానీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు అందులో అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, నయనతార, తమన్నా, ఇలా భారీ తారాగణం ఉంది. చిరంజీవి స్వయంగా ఆ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అంటే ఆయన తన కెరీర్లో ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఫిల్మ్ లాగా, ఎప్పటికీ కెరీర్లో కలికితురాయిలాగా నిలిచిపోయే సినిమాగా ఆ సినిమాను తీర్చిదిద్దాలన్న తపనలో భాగంగా ఆయన స్వయంగా ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత అఖిల్తో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించినటువంటి ఏజెంట్ సినిమా కూడా బాగా డిసప్పాయింట్ చేసింది. అయినా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సినిమా అన్నప్పుడే అందరూ కొంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే మనం చూస్తే పవన్ కళ్యాణ్ కెరీర్ని ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన ఎప్పుడు కూడా సక్సెస్లో ఉన్న డైరెక్టర్స్ వెనకాల పడడం కానీ, లేకపోతే వాళ్ళతో సినిమా చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేయడం కానీ, ఆ ప్రయత్నం చేయడం కానీ అసలు ఏమీ చేయలేదు. అందువల్ల ఆయన ఒక రాజమౌళి, ఒక వి వినాయక్, ఒక సుకుమార్ లాంటి డైరెక్టర్స్తో ఆయన సినిమాలు చేయలేదు. ఇప్పుడు కూడా అంటే అయితే కొత్త డైరెక్టర్, లేకపోతే ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్ అయినా పర్వాలేదనే ధోరణిలో ఆయన ముందుకు సాగాడు. ఇప్పుడు ఈవెన్ సుజిత్ కూడా ఫస్ట్ సినిమా రన్ రాజా రన్ హిట్ అయితే తర్వాత సినిమా సాహో డిసప్పాయింట్ చేసింది. అయినా సరే ఆయన సుజిత్కి అవకాశం ఇవ్వడం, అతను పెద్ద హిట్ కొట్టడం జరిగింది. అలాగే కొంతమంది డైరెక్టర్స్ తోటి ఫ్లాప్లో ఉన్నా కూడా ఆయన పట్టించుకోకుండా సినిమాలు చేస్తాడు. ఇప్పుడు హరీష్ శంకర్ అంతకుముందు చేసిన సినిమాలు ఫ్లాప్ కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ను మార్చుతారా లేకపోతే ఏంటి అది ఇది అని పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కానీ ఆయన హరీష్ శంకర్ తోటే ఆయన ముందుకెళ్తున్నాడు. అంటే ఒక ఫ్లాప్ డైరెక్టర్లో, అంటే అంతకుముందు ఫ్లాప్ ఇచ్చినటువంటి డైరెక్టర్లో ఫైర్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ
తమను తాము ప్రూవ్ చేసుకోవడం కోసం ఎఫర్ట్ పెడతారన్న ఆలోచన కావచ్చు, లేకపోతే సక్సెస్లో ఉన్న డైరెక్టర్స్కి అవకాశాలు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాగా కొంచెం ఫ్లాప్లో ఉన్న వాళ్ళనే మనం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళలో టాలెంట్ ఉందని ఆల్రెడీ నిరూపించుకున్నారు కాబట్టి అనే ఆలోచన ధోరణిలో కావచ్చు. మొత్తం మీద సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కంటే కూడా కొంచెం సక్సెస్లో వెనుకబడినటువంటి దర్శకులతోటి సినిమాలు చేయడానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేసేందుకు, అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు అది ఎప్పుడో అనౌన్స్ అయి ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాజెక్టు ఇంకా త్వరలోనే పట్టాలు ఎక్కుతుంది అనే ఒక అధికారిక ప్రకటన అయితే వెలువడింది. అలాగే ఈ సినిమాకి పనిచేస్తున్నటువంటి వక్కంతం వంశీ సురేందర్ రెడ్డి కాంబినేషన్కి ఉన్నటువంటి ఇది మనకు తెలుసు. వాళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి కిక్ కావచ్చు, రేసు గుర్రం సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు అవి. అయితే వక్కంతం వంశీ స్వయంగా దర్శకత్వంలోకి దిగి దర్శకుడిగా మారి అల్లు అర్జున్ తోటి ఫస్ట్ తెరకెక్కించినటువంటి సినిమా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత నితిన్తో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని చెప్పి ఒక సినిమా చేశాడు, అది కూడా బాగానే డిసప్పాయింట్ చేసింది. అయినప్పటికి కూడా మళ్ళీ ఈ సినిమాతో అతనికి మంచి, అంటే తన టాలెంట్ని మళ్ళీ నిరూపించుకునే అవకాశం ఈ సినిమాతో అతనికి వచ్చింది. కాబట్టి ఇటు సురేందర్ రెడ్డి, ఇటు వక్కంతం వంశీ ఇద్దరు కూడా సక్సెస్ కోసం మళ్ళీ వాళ్ళ పూర్వ వైభవం కోసం తాహతాలాడుతున్నటువంటి వీళ్ళిద్దరు కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ సినిమా డెఫినెట్గా ఒక ట్రెండ్ సెటర్ అవుతుందని మనం చెప్పొచ్చు. అంటే ఎప్పుడు కూడా ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాలు చేస్తే ఖచ్చితంగా అవి సక్సెస్ఫుల్ సినిమాలు అయి ఉండాలి, లేకపోతే ప్లస్ అవ్వకపోగా మైనస్ అవుతుంది. అంటే కొంతమంది నవ్వుకోవడానికో లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ని క్రిటిసైజ్ చేయడానికి ఉపయోగపడేలా ఉంటే అది వాళ్ళ క్యాడర్ని కొంత నిరుత్సాహం పరిచే ఇది ఉంటుంది. సినిమా చేయకపోయినా పర్వాలేదు, చేస్తే మాత్రం డెఫినెట్గా అవి సక్సెస్ఫుల్ సినిమా అయి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ హరిహర వీరమల్లు డిసప్పాయింట్ అయినప్పుడు పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా కొంత ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాము. కానీ వెంటనే ఒక 2-3 నెలల వ్యవధిలోనే వచ్చినటువంటి ఓజీ పెద్ద హిట్ అవ్వడం వల్ల బ్యాలెన్స్ అయిపోయింది. ఇంకా హరిహర వీరమల్లు చేసిన డ్యామేజ్ని సరిచేయడంతో పాటు మళ్ళీ ఈయనకి కొత్తగా ఫ్యాన్ బేస్ పెరగడానికి కానీ, లేదంటే ఉన్న ఫ్యాన్స్లోనే జోష్ పెంచడానికి కానీ ఆ సినిమా బాగా హెల్ప్ అయింది. అలాగే ఇప్పుడు వచ్చే ఉస్తాద్ భగత్ సింగ్, నెక్స్ట్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో, నెక్స్ట్ మళ్ళీ సుజిత్ కాంబినేషన్లో మళ్ళీ వచ్చే ఈ సినిమాలు 2029లో ఎన్నికలు వెళ్ళడానికి ముందుగానే ఈ 3 సినిమాలు, ఉస్తాద్ భగత్ సింగ్ 2026లోనే వచ్చేస్తుంది. నెక్స్ట్ సురేందర్ రెడ్డి సినిమా 2027లో వస్తుంది అనుకుంటే 2028లో అంటే ఎలక్షన్స్ ముందు సుజిత్ సినిమా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపల ఏదైనా మంచి కథ సెట్ అయితే కూడా ఆయన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ఇది కాబట్టి డెఫినెట్గా పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా సురేందర్ రెడ్డి సినిమా అప్డేట్స్ కోసం ఈగర్గా ముందు ఇంకా మరింతగా వెయిట్ చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమాలకి సంబంధించినంత వరకు ఆయన పూర్తి స్థాయిలోనే దృష్టి పెడుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే పూర్తి స్థాయిలో సినిమాల్లో ఉన్నప్పుడే ఆయన ఇంత వేగంగా సినిమాలు చేయలేదు. ఒక సినిమా చేసిన తర్వాత ఒక తీరుబడిగా మళ్ళీ ఇంకో సినిమా, ఒక సినిమా జరుగుతుండగా ఇంకో సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉండేది కాదు. ఆయన ఖుషి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని, జానీ తర్వాత గ్యాప్ తీసుకొని, అలాగా ఒక సినిమా తర్వాత నెక్స్ట్, అది అయిన తర్వాత నెక్స్ట్ సినిమా అనేది తప్ప ఒక సినిమా జరుగుతుండగా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా అనేది పెద్దగా ఉండేది కాదు, దానికి సంబంధించినటువంటి చర్చలు. కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ముందే సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ సుజిత్ కాంబినేషన్ కూడా, మొన్న ఆయన సుజిత్కి ఒక ఖరీదైనటువంటి కారు కూడా, కోట్లాది రూపాయలు విలువ చేసే కారు కూడా ఆయన కానుకగా ఇచ్చాడు. అంటే అంతగా ఇంప్రెస్ అయ్యాడు. ఆయన క్యారెక్టరైజేషన్ ఆయనకి, అంటే తన క్యారెక్టరైజేషన్ తనే బాగా ప్రేమించుకున్నాడు. అందువల్ల సుజిత్కి అంత ఖరీదైనటువంటి కారుని, జనరల్గా ఇటువంటి గిఫ్ట్లు డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్లు ఇస్తారు, ఆ సినిమాతో లాభాలు పొందినటువంటి ప్రొడ్యూసర్లు ఇస్తారు. కానీ హీరోలు ఇవ్వడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఇచ్చాడంటే దాన్ని బట్టి ఆయన ఎంతగా సుజిత్ వర్క్ పట్ల ఆయన ఇంప్రెస్ అయ్యాడు, తన క్యారెక్టర్ని ఎంతగా ప్రేమించుకున్నాడు, ఆ సినిమా ఎంతగా ఆయనకు నచ్చింది అనే దానికి ఒక నిదర్శనంగా అది నిలుస్తుంది.
కాబట్టి సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా ఒక రేసు గుర్రం కిక్, ఈ సినిమాలన్నింటినీ మించి ఒక అసాధారణటువంటి విజయం సాధిస్తుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.